ఎలక్షన్ల ప్రచారం కొనసాగుతుంది కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే చాలా పనులు చేసింది, ఇక్కడ చేయబోతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో విధాలుగా ముందుకొచ్చి అన్ని విధాలుగా టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. బీదవాళ్ళకి కానీ అన్ని వర్గాలకు కానీ టీఆర్ఎస్ పార్టీ చాలా అండగా ఉంటుంది. మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? నేను టీఆర్ఎస్కి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? మరి తెలంగాణ గెలుస్తుంది అంటున్నారు, మళ్ళీ బీజేపీకి వేద్దాం ఓటేసేది అలా మాట్లాడదు కానీ గెలుస్తుంది అంటే అది గెలిచేది మాత్రం టీఆర్ఎస్ ఉంటుంది. इलेक्शन चल रहे ना, ये जीएचएमसी इलेक्शन में कौन सा पार्टी और मेयर का जीता? तेलंगाना जीता हूँ। तेलंगाना अब कौन सा पार्टी को वोट डालते हैं? तो डालेंगे तेलंगाना डाल। क्यों तेलंगाना को क्यों डाल रहे हैं? अभी रूलिंग में वही है ना, अभी रूलिंग में वही है। జిహెచ్ఎంసీ ఎన్నికలు నడుస్తున్నాయి కదా, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ రావాలి. మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? అంటే కాంగ్రెస్కు మామూలుగా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కువ లేదు కదా, మరి కాంగ్రెస్ వస్తే ఏం చేస్తారు అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. మీరు టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, ఏం చేస్తలేదు. నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మీరు ఏ పార్టీ ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మాకు ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు. ప్లస్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి మాకు ఇలాంటి పరిస్థితిని మేము ఎదుర్కోవాల్సిన అవసరం అయితే పడలేదు. ఎన్ని నోట్ బంద్ వచ్చినా, ప్లస్ కరోనా వచ్చినా ప్రతిదానికి వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. మాకు వరదలు వచ్చినా మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అయినా మమ్మల్ని అందరినీ ఆదుకుంది 10,000 గవర్నమెంట్ సాయం చేయలేదు, సాయం పడలేదు. బ్రదర్, ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఈడైతే టీఆర్ఎస్ అలా చెప్తున్నారు, టీఆర్ఎస్ అని అనుకుంటున్నారు. మీరు ఏ పార్టీ ఓటేద్దాం అనుకుంటున్నారు? మేమైతే ఇక టీఆర్ఎస్ అని అంటున్నాం. ఎందుకు టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ అని ఇక్కడ ఎక్కువ జనాలు అదే అనుకుంటున్నారు. అదే పార్టీ మంచిగా అనుకుంటున్నారు. దాని గురించి ये इलेक्शन में कौन सा पार्टी इधर हैदराबाद ग्रेटर हैदराबाद जीता? ग्रेटर हैदराबाद में ये बार कांग्रेस जो है ना पक्का 100% आने के चांसेस है। इस वास्ते के ये जब पानी का जो फ्लडिंग आया था, फ्लड हुए जब जो है ना केसीआर साहब 10,000 जो बांटने का जो सिस्टम लगाए, और केसीआर साहब जो है ना 10,000 बांटने के इलेक्शन के मूवमेंट में लगाए, जब जो है ना ये बहुत से गरीबों को थोड़े जिसको इफेक्टेड हुआ उन लोगों तक भी कम लोगों को पैसे पहुँचे, और जिसको इफेक्टेड नॉन इफेक्टेड पीपल है उन लोगों को फ्री में 10,000 रुपये आ गए। मगर और जो लोग आज लाइन में बीच में खड़े थे, जिनका जो है ना एकदम साइड उठा दिया गया और हज़ारों लोग जो लाइन में करके वापस चले गए, इसके लिए जो है ना कांग्रेस इस बार कैसा भी मेजॉरिटी के साथ जो है ना कांग्रेस आएंगी। और यहाँ गांधीनगर रीजन में कभी भी कांग्रेस नहीं आया था, मगर इस बार कांग्रेस ज़रूर गांधीनगर रीजन में मेजॉरिटी के साथ जीतने वाली है। और मुशीराबाद में भी ये नेक्स्ट पार्टी को वोट डाल, मैं कांग्रेस पार्टी को वोट डाल కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ అండి. మీరు ఒకవేళ ఓటు వేయాలనుకుంటే ఏ పార్టీ? ఎలక్షన్ ఇప్పుడు నడుస్తున్నాయి కదా, ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఈ ఎలక్షన్లో ఏ పార్టీ మేయర్ సీట్లు కైవసం చేసుకుంటుందని మీరు అనుకుంటున్నారు? నేను పక్క టీఆర్ఎస్ కైలాసం చేసుకుంటాను. ఎందుకంటే మాకు అన్ని విధాలు ఇస్తుంది. షాదీ ముబారక్ ఇస్తుంది, కళ్యాణ లక్ష్మి ఇస్తుంది, కేసీఆర్ కిట్ ఇస్తుంది, ప్రతి ఒక్కటి ఇస్తుంది. మాకు వరద బాధ్యతలు వస్తే ఎవరు రాలేదు. సగం రాత్రి 12-1 గంటలకు ముఠా గోపాల్ వచ్చారు, ముఠా పద్మా నరేష్ వచ్చి మాకు ఆదుకున్నారు. ఇంటికి 10,000 రూపాయలు చొప్పున సబర్మతికి, అరుంధతి నగర్కు, ధోబీఘాట్కు, గిరినగర్కు, మాల బస్తీకి అందరికి దగ్గర నుండి ఇప్పించినాం. ఇంటింటికి 10,000 ఇచ్చారు. పక్క మేము టీఆర్ఎస్ గెలిపిస్తాం. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? నా ఇంట్లో 10 ఓట్లు టీఆర్ఎస్కే పడతాయి పక్క. ఇప్పుడు రానున్న ఎలక్షన్ ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఈ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఈ 3 పోటీల్లో ఏ పార్టీ అధికారం చేపడుతుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీ పడతారు. మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్ నుంచి బీజేపీ వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్లో ఏ పార్టీ కోటేస్తారు? బీజేపీ వస్తారు. నా పేరు స్వామి.
ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు. అవును. ఇలా ఏ పార్టీ గెలుతా అనుకుంటున్నాం? బీజేపీ గెలుస్తాం. ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నాం? బీజేపీ ఉన్నాయి కదా. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఏ పార్టీ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మాకు తెలియదు పూర్తిగా, కానీ ఎవరు మాకు ఇష్టం వాళ్ళకి ఓటేస్తాము. ప్రస్తుతానికి మా టీఆర్ఎస్ గెలుస్తుందో తెలియదు, ఏది గెలుస్తుందో మేము చెప్పలేదు. ఓట్లు పడ్డాక కానీ చెప్తాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇప్పుడు నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ ఉంది ఆ పార్టీకి మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? పార్టీ అంటే అన్ని ఏ పార్టీ ఉంది దానికి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు? కేసీఆర్ గెలుస్తాడు. నువ్వు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు? దానికి ఎందుకు కేసీఆర్కి వేద్దాం అనుకుంటున్నావు? ఎందుకంటే సాయం చేసి ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్. ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు? ఇప్పుడు ఎట్లా చెప్తున్నా మరి మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు? కసాఫర్ అయితే 10 వేలు ఇస్తున్నాడు, అలాగే ఎత్తున్నారు. దాన్ని ఏమాత్రం ఏ పార్టీకి? ఎలక్షన్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు? నేనైతే కేసీఆర్ గెలుస్తాడు. మాకు అన్నీ చెయ్యాలి, మాకు ఇల్లు చెయ్యాలి. నా కొడుకు చచ్చిపోయిండు, నా కొడుకు చచ్చిపోయిండు. కొడుకు నాకు చాలా బాధ్యత. మాకు ఎవ్వరు ఏం సాయం చేయలేదు. హైదరాబాద్లో ఈ ఎలక్షన్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నడుస్తుంది. సో మీ అభిప్రాయం అంటే ఏ పార్టీ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మా అభిప్రాయంలో టీఆర్ఎస్ఏ వస్తుంది సార్. టీఆర్ఎస్ ఎందుకంటే వాళ్ళు మంచిగా మేనేజ్మెంట్ చేస్తారు. ఇది మొన్న ఫ్లడ్ రిలీఫ్ గురించి ఫ్లడ్ అయింది, ఇంకా జనాలు ఇప్పుడు కాదు, అది దాదాపు 50 years నుంచి పని చేయలేదు కాబట్టి వాటర్ అలాగ వచ్చేస్తాయి. టీఆర్ఎస్ వస్తేనే ఇన్ ఫ్యూచర్ బాగా చేస్తారు. నడుస్తున్నాయి కదా, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలు మన హైదరాబాద్ నగరంలో చేపట్టింది కదా, అయినా మీరు బీజేపీకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ ఓన్ ఒపీనియన్ ఉంటుంది కదా వాళ్ళకి, దాన్ని బట్టి బీజేపీ రమ్మని అనుకుంటున్నాం. ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారని నువ్వు అనుకుంటున్నావు? ఈ పార్టీ గెలుస్తుంది తెలంగాణ రావాలి, కరెక్ట్ అయితే నువ్వు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు? తెలంగాణకే వేయాలి. ఎలక్షన్లో ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు? మాకు ఎవ్వరు ఇల్లు చూడిపోయి కాడ ఎట్లా ఉన్నాయో మాకు ఇల్లు కట్టించుకోలేరు. చేతిలో నిన్న సంవత్సరం కట్టించలేవు, పాడలేదు. మాకు ఎవరు కట్టించుకోలేదు. నేను 50 సంవత్సరం మా పిల్లలు పెద్దగా అయింది, మేమైనా ఇంతవరకు ఇల్లు. మరి ఏ పార్టీ కోటేస్తే ఇల్లు కట్టిస్తారు అనుకుంటున్నావు? మరి ఈయన 2 రోజుల కాంచి తిరుగుతుంది. ఈయన ఇల్లే కట్టిస్తాడు. నేను అనుకుంటున్నాను. ఎవరు? తెలంగాణ కట్టిస్తుంది. 2 రోజులు వచ్చి కట్టిస్తలేదు. మరి ఇప్పుడు ఓటే ఇప్పుడు కట్టిస్తేనే మేము ఎవరికైనా ఓటిస్తాం. మాకు ఇల్లు కట్టిస్తే నేను ఒప్పుకుంటే వస్తాను. గెలుస్తానని అనుకుంటున్నావు? మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? అంటే మంచిది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ టీఆర్ఎస్ మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తున్నాయి. ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? నేనైతే బీజేపీ గెలవడం. మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి ఎందుకు కోటేద్దాం అనుకుంటున్నారు? అంటే అంత బాగాలేదు మాకు. లాస్ట్ టైం నుంచి ఇప్పటి వరకు కూడా కార్పొరేటర్గా మున్సిపాలిటీగా ఏమి చేయట్లేదు. వాళ్ళ వచ్చినా కూడా ఏం చేయలేదు, ఎవరు రాలేదు. అంటే ఒకటి కోసం అమౌంట్ వచ్చింది తప్ప తెలంగాణ అంటే తెలంగాణనే ఉన్నది పార్టీ అట్లా చూద్దాం. ఉన్నాయి కదా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. అవును. ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? చెప్పలేము. టీఆర్ఎస్ అయినా గెలవచ్చు, లేకపోతే కాంగ్రెస్ అయినా రావచ్చు. ఎక్కువ మాత్రం టీఆర్ఎస్ వస్తుందేమో. మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? నేనైతే కాంగ్రెస్ వేస్తాను. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా జిహెచ్ఎంసీ ఎలక్షన్లు, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు? ఏది గెలిచినా ఓట్లు ఎవరిని వేయని గెలుపు. మాది జనాలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ అవసరానికి వాళ్ళే వాడుకుంటారు. మాకైతే ఏది సాయం చేస్తలేదు. చేస్తున్నామని చెప్తారు, వాళ్ళే లీడర్లు తింటారా ఎవరు తింటారో మాకు తెలియదు. మేమైతే ఓట్లు ఎక్కాము ఎవరికి. అంటే ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే మరి మీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణ గెలిస్తే మాకు అవసరానికి వస్తుందని అనుకున్నాం. తెలంగాణ కానీ కాంగ్రెస్ కానీ ఏది కానీ అవసరానికి ఏది సాయం చేస్తలేదు. మేము దేనికి ఎందుకు వేయాలి? అంటే ఇప్పుడు ఎన్నికల్లో మరి ఏ పార్టీ కోటేద్దాం? 3 పార్టీలు ఉన్నాయి కదా, ఏ పార్టీ చేద్దామని? అదే చెప్తున్నాను కదా, ఎవరు సాయం చేస్తలేదు. ఇప్పుడు జనాలు ఎంత నష్టపోయారు.
నష్టపోయిన సాయం చేస్తామని అన్నారు. ఇప్పుడు 10,000 ఇస్తామన్నారు. నీళ్ళు వచ్చినాయి, వాళ్ళకు ఏ సాయం చేయలేదు. ఓనర్ వాళ్ళకి చేసారు, కిరాయి కిందలు వేస్ట్ అవుతారు. ఇంటి ఇస్తామని చెప్పారు. అవునా, లోన్ 10,000 ఇస్తామని చెప్పారు. 10,000 లేవు, ఓనర్ ఉన్న వాళ్ళకే సాయం చేస్తారు. సెలక్షన్లు ఇలా ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నాం? అలాగే చేస్తామని ఏ పార్టీకి? ఏం పార్టీ అంటారు? కేసీఆర్కి వేద్దాం అనుకుంటున్నా. మరి ఆ విషయం చెప్పు. టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ. ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏం చెప్పలేము కదా, సర్వే చూస్తే తెలుస్తుంది. అంటే ఒకవేళ ఓటు వేయాలనుకుంటే మీరు ఏ పార్టీ అయితే మంచి అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పటివరకే చూద్దాం, డిసైడ్ చేద్దాం. ఇప్పుడైతే డిసైడ్ చేయలేకపోతే చూద్దాం, అప్పటివరకు ఉంటాయి. ఇప్పుడు ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు. ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు? ఏ పార్టీ ఏమో మాకైతే అంటే నువ్వు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు? ఏ పార్టీకైనా వేసేద్దాం అప్పటికి పోయి లోపల. ఎందుకు అట్లా? అలా లోపల పోయి మన అధికారులు వేసేద్దాం. మనకి ఓటు రావాలి. ఓటు వస్తుంది కానీ ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నావు అని? మరి ఏ పార్టీకైనా ఏ పార్టీకి వేసేద్దాం. ఇది అంటే ఇది అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ మూడింటి మధ్య ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? మాకు బీజేపీ వస్తుందని కొంచెం అవగాహన నమ్మకం ఉంది. మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? నేను ప్రజెంట్ బీజేపీతో. జిహెచ్ఎంసీ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటాపోటీ నడుస్తుంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఉన్నంత అయితే ఇప్పుడున్న ప్రజెంట్ కార్పొరేటరు గత 2 పర్యాయాలు ఆమెనే గెలిచింది. సో ముఠా పద్మ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి. ఆమె చాలా డెవలప్మెంట్ చేసింది. కాబట్టి బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ నాకు తెలిసినంత వరకు అభ్యర్థులే లేరు. కాబట్టి 1 man show లాగానే ఉంటుంది ఇక్కడ. ఖచ్చితంగా ఈజీగా చాలా సునాయాస విజయం సాధిస్తాం ముఠా పద్మ గారు. మీరు ఏ పార్టీ కోటేద్దామని? అది ఖచ్చితంగా మనం గెలిచే మనం మంచి డెవలప్ చేసిన వ్యక్తి ఉన్నారు కాబట్టి డెవలప్ చేసిన వ్యక్తికి మేము ఉంటుంది. నేను చెప్పాను, నా విలేజ్ ప్రమోషన్ టీఆర్ఎస్ అనుకుంటున్నాను. ఏ పార్టీ కోటేద్దాం? కారు గుర్తు చెప్తాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవునండి. ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మంచిదని మీరు అనుకుంటున్నారు? నేను బీజేపీ అనుకుంటున్నాను. మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ వేయాలనుకుంటున్నాను. మా ఏరియా తరఫు నుంచి అయితే బీజేపీ బాగుందండి. ఎందుకు బీజేపీకి వేద్దాం అనుకుంటున్నారు? అంటే టీఆర్ఎస్ ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్లో ఉంది. సో ఇన్ని సంవత్సరాలు జరగని పనులు ఏం జరగలేవు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయని ఏదో కొద్దిగా చేస్తున్నారు, ఏదో చేస్తున్నట్టు చూపిస్తున్నారు. అంతేగాని ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి జిహెచ్ఎంసీలో మాకు మా కాలనీకి జరగాల్సిన పనులు ఏం జరగలేదండి. అందువల్ల ఈసారి బీజేపీకి వేయాలనుకుంటున్నాను. ఇప్పుడు హైదరాబాద్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మంచిదని నువ్వు అనుకుంటున్నావు? నువ్వు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు? కాంగ్రెస్ వేసుకున్నాను. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు హైదరాబాద్ నడుస్తున్నాయి కదా, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే మంచిదని మీరు అనుకుంటున్నారు? మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? నా పేరు జగన్. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా హైదరాబాద్లో, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మంచి అవుతుందని నువ్వు అనుకుంటున్నావు? టీఆర్ఎస్ పార్టీ కదా. నువ్వు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు? టీఆర్ఎస్. పేరేంటారు? నా పేరు వినోద్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఒకసారి ఇలా కూడా ఛాన్సెస్ తెలుస్తుంది. అంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టమని చెప్తారు కదా, మరి మీరు బీజేపీకి ఎందుకు మొగ్గు చెప్తున్నారు? అంటే ఇప్పుడు డబ్బులు పంచడం కాదండి, మనకు అభివృద్ధి కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు డబ్బులు పంచుకుంటూ పోతే ప్రజలకు అనేది డబ్బు అలవాటు చేసినట్టు అవుతుంది. డబ్బులు పంచకుండా కార్యక్రమాలు చేయాలి, అదే అని మా ఒపీనియన్. అంటే మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? మేమైతే బీజేపీకి వేయాలనుకుంటున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతుందని నువ్వు అనుకుంటున్నావు? నేను టీఆర్ఎస్ గెలిస్తే నువ్వు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు? టీఆర్ఎస్ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ ఎన్నికల కోలాహలం మొదలైంది కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు అనుకుంటున్నావు? టీఆర్ఎస్ గెలుస్తుంది. మరి కాంగ్రెస్ వస్తే మంచిదని ఎందుకు అంటే టీఆర్ఎస్ గెలుస్తానని అనుకుంటున్నావు కానీ మరి కాంగ్రెస్ ఎందుకు కావాలనుకుంటున్నావు? కాంగ్రెస్లో అందరి మధ్యలో ఐక్యం లేదు కాబట్టి గెలుస్తలేదు. టీఆర్ఎస్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ మరి నువ్వు ఇప్పుడు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు? కాంగ్రెస్.
మరి నువ్వు కాంగ్రెస్కి వేస్తే అది ఫలితం ఏమి ఉండదు కదా మరి. మనకున్న ఇప్పటికన్నా వస్తాయి ఎక్కువ రాదని కాదు, ఎప్పటికైనా వస్తుంది. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాంగ్రెస్ ఎట్లా వస్తుంది, అప్పుడు ఇవన్నీ జరిగిపోవాల్సింది. పేరేంటి? ఇప్పుడు హైదరాబాద్లో గ్రేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని నువ్వు అనుకుంటున్నావు? నా ఒపీనియన్ అయితే కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. నువ్వు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు మరి? కాంగ్రెస్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు 10,000 ఇవ్వడానికి వచ్చారు. కింద నీళ్ళు పోయిన వాళ్ళకి ఇచ్చిన ఉంటే ఏం బాగానే ఉంటుంది, కానీ నీళ్ళు రాని వాళ్ళకి కూడా 10,000 ఇచ్చారు. మరి అది ఎందుకు ఇచ్చారో తెలియదు. పబ్లిక్ మొత్తం కొట్టుకున్నారు ఇక్కడ. అది మంచి పద్ధతి కాదు కదా. ఇస్తే అందరికి ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. ఇంట్లో ఒకరికి ముగ్గురికి ఇచ్చారు, ఇయ్యని వాళ్ళకి అసలే ఇవ్వాలి. అంటే మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? మేమైతే బీజేపీ. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా హైదరాబాద్లో, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మంచిదని నువ్వు అనుకుంటున్నావు? టీఆర్ఎస్ గెలిస్తే మంచిదని అనుకుంటున్నా. నువ్వు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు? టీఆర్ఎస్కి అనుకుంటున్నా. మంచిగా చేస్తే ఇప్పుడు ఎందుకంటే కొన్ని మొన్న డబ్బులు ఇచ్చినా కాడ కొన్ని అవకతవకలు జరిగినాయి కదా, కొంచెం పబ్లిక్ అదొకటి ఇదొకటి అనుకుంటున్నారు. ఇక టీఆర్ఎస్ అయితే మంచి పనులు చేసింది, అట్లేం లేదు. ఇక మరి వేరే పార్టీ సట్లు ఉంటుందో అది భగవంతుడు తెలుసు. టీఆర్ఎస్ కేసీఆర్ అయితే ఇప్పటిదాకానైతే మంచిగానే చేసిండు. ఇక రేపు జరిగేది ఇక మనం చెప్పలేము కదా. నా అనుభవంలో మాత్రం ఎన్ని పార్టీలు వచ్చినా టీఆర్ఎస్ కేసీఆర్ మంచిగానే చేసి పేదోళ్ళకి కానీ మంచోళ్ళకి కానీ. అంటే రాజ్కుమార్ అండి. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఎన్నికల కోలాహలం మొదలైంది, జిహెచ్ఎంసీ ఎన్నికల కోలాహలం. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారాన్ని కూడా మొదలెట్టారు. ఈ 3 పార్టీల్లో ఈసారి ఏ పార్టీ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? లాస్ట్ టైము మాకు లోకల్గా టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇప్పుడు మనం నిలబడ్డ రోడ్డు ఎందుకు వచ్చినాక పార్పిట్ వాళ్ళు అరుంధతి నగర్లో ప్రధాన సమస్య ఉండే మాకు. కాస్త 2000లో చంద్రబాబు నాయుడు వచ్చి మాకు చూసిపోయినప్పుడు ఒక మ్యాక్సిమం హాఫ్ గజం వచ్చి కట్టిపోయాడు, ఇది పార్పిట్ వాళ్ళు. తర్వాత ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్, ఇప్పుడున్న ఎమ్మెల్యే, కార్పొరేటర్ కలిసి మాకు ఆ రోడ్డు కట్టించారు సార్. ఆ గోడ కట్టించుట్లా మా అరుంధతి నగరు, ఈ బస్తీ, ఈ రోడ్లు మొత్తము నిలబడ్డాయి. లేకపోతే ఆ గోడ లేకపోతే ఉన్నది మొత్తం కొట్టుకపోతుంది. అలాంటి ఉన్న ఈ ఏరియా టీఆర్ఎస్ అయితే దానికే సపోర్ట్ చేస్తాం సార్. అంటే మీరు ఏ పార్టీ కోటేద్దామండి సార్? నేను టీఆర్ఎస్ పార్టీకి ఇస్తాను. అన్న గారిని అతి భారీ మెజార్టీతో మేము గెలిపించుకునే కంపల్సరీ విన్ అప్ చేసుకుంటాం. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా హైదరాబాద్లో, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతుందని నువ్వు అనుకుంటున్నావు? టీఆర్ఎస్. ఏ పార్టీ కోటేద్దాం టీఆర్ఎస్. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కదా హైదరాబాద్లో, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు? తెలంగాణ గెలవాలని. మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారని అనుకుంటున్నావు? నేను అనుకున్న టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది. నువ్వు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు? నేను టీఆర్ఎస్కి ఇస్తాను. భయ్యా మీ పేరేం పేరు? నా పేరు సత్యబాబు అన్న. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కదా జిహెచ్ఎంసీ ఎలక్షన్లు, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మంచి అవుతుంది అనుకుంటున్నావు? ఏ పార్టీ అన్నా ఉన్న వాళ్ళకి మేలు, లేనట్టన్నా గరిబుడు ఉన్నట్టన్నా, తిన్నవాళ్ళు తిన్నట్టున్నారా, గరిబుడికి ఏం లేదన్నా. మరి ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు? మరి ఏ పార్టీ కంటే నాకు ఆ టైంకి ఇంకే ఉన్న మాట చెప్తున్నా, ఏ పార్టీ డబ్బులతో ఆ పార్టీకి వేస్తాను. ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ కొనసాగుతున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మన హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే టీఆర్ఎస్ ఉంది కదా, ఇక్కడ నుంచి పబ్లిక్ అంతా చేంజ్ అవుతుంది. బీజేపీ మీద ఒపీనియన్ పెట్టుకున్నారు. దాదాపు యూత్ మొత్తం బీజేపీకి సపోర్ట్. అంటే మీరే పార్టీ కోటేద్దామండి? నేను ఫస్ట్ నుంచి నా ఆర్ఎస్ఎస్ అండి, బీజేపీ వెళ్తాను. ఏది అయినా కూడా నా ఒపీనియన్ అయితే మారాలి, మంచిగా అభివృద్ధి చెందాలని ఉద్దేశం. నా పేరు నవీన్. మీ ఏరియా? అరుంధతి నగర్ బస్సు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా హైదరాబాద్లో, అవును. ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారని అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గెలిచాను. ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దాం ఎందుకంటే సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి కాబట్టి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇంకోటి 10,000 రూపీస్ గాంధీ హాస్పిటల్లో కిట్ ఇస్తారు పిల్లలకు సంబంధించి. ఇట్లా చాలా పథకాలు చేశారు. ఇంకా పెన్షన్లు
ఆడవాళ్ళకి పెట్టింది. ఇంకా ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 200, 500 అట్లా వస్తుంది. వేగంగా ఇల్లు కట్టేంత పైసలు వస్తుంది. 2000, 3000 అట్లా. హ్యాండిక్యాప్ 3000, 2000 వీళ్ళకి వృద్ధాప్య పింఛన్ వస్తుంది. ఇంకోటి అట్లనే మా బస్సులో కాల్వ రిటర్నింగ్ వాళ్ళు కట్టించి హాస్పిటల్ చేపించి దానివల్ల మేము టీఆర్ఎస్కి ఇద్దామని డిసైడ్ అయ్యాం. పేరు అబ్దుల్ అండి. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు. ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుందని మీరు భావిస్తున్నారు? నా దృష్టిలో అధికార పార్టీ టీఆర్ఎస్ వస్తే అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు ఇంకా 3 ఏళ్ల కాలం అనేది ఉంది. అందులోనూ కాస్త వాళ్ళు మజ్లిస్ పార్టీస్తో వాళ్ళకు పొత్తు కూడా ఉన్నది కాబట్టి ఆ సమ్మేళనాలను చూసుకుంటే వాళ్ళు పవర్లోకి వచ్చే అంశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం స్టేట్లో కూడా వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి మున్సిపాలిటీస్ కానీ లేకపోతే పంచాయతీస్ కానీ లేకపోతే మన జిహెచ్ఎంసీ కానీ రాష్ట్ర అధీనంలో వస్తాయి. ఫండ్స్ అనేటివి వాళ్ళే అలొకేట్ చేస్తారు కాబట్టి వాళ్ళు వస్తేనే కాస్త ఫండ్స్ అనేటివి కరెక్ట్గా ఎలకట్ అయితే ఇన్ కేస్ వేరే ప్రతిపక్ష పార్టీలు కనుక ఇక్కడ జిహెచ్ఎంసీలో కనుక తీయగలిగితే మేయర్ పీఠాన్ని కనుక చేయించుకోగలిగితే వాళ్ళకు సరిగ్గా ఫండ్స్ వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే కాస్త సవితి తల్లి ధోరణిగా ప్రభుత్వం కొంచెం వాళ్ళని చూస్తుంది కాబట్టి నా దృష్టిలో టీఆర్ఎస్ పార్టీయే మళ్ళీ ఇందులో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే బాగుంటుందని అది ఆలోచిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కోలాహలం నడుస్తుంది కదా. అవును. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేస్తున్నారు. ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీరు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఒకటండి, ప్రజెంట్ గవర్నమెంట్స్ ఏదైతే లీడింగ్ గవర్నమెంట్ ఉందో అది గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఫండ్స్ ఏదైనా పని కానీ బాగా అవుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ వేరే పార్టీ వచ్చిందంటే మళ్ళీ ఫండింగ్ కార్పొరేటర్ ఫండ్ రావడం ఇంకా కష్టం అవుతుంది. నేను కూడా టీఆర్ఎస్ రావడమే బెటర్. అంటే మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? నేను టీఆర్ఎస్ కేసు. ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే జనాలకు గెలుచుకుంది, ఎవరు ఏం పని చేస్తారో, ఎవరు చేస్తుందో, ఎవరు చేస్తలేరో ఏంటి తెలుసుకొని వేస్తారు. ఈసారన్నా చేస్తారు. జనాలు చూసి ఎవరు కోటేయాలో వాళ్ళు ఖచ్చితంగా వేసి గెలిపిస్తారు. అంటే మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? మేమంటే ఇప్పుడు బీజేపీ నడుస్తుంది. బీజేపీ వస్తే అయామంటే ఏమన్నా పని చేస్తుందని అనుకుంటున్నాం. బీజేపీ తరఫు నుంచి చూస్తున్నాం. ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు? మాకు టీఆర్ఎస్ మీదనే ఉంది నమ్మకం. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మనకు డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు. ఏదో ఈసారి వస్తాయేమో అని మాకు నమ్మకం ఉంది వాళ్ళ మీద. అంటే ఓటు ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ. నా పేరు షేక్ వలీ. ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్. మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్. కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత కరువులో ఉన్న వర్షాకాలంలో అయినా సరే కరోనా టైంలో కూడా ఆయన ఒక లీడర్ లాగా ప్రవర్తించిండు. మంచిగానే చేస్తున్నాడు జనానికి. ఈ లాక్డౌన్లో కూడా జనానికి రేషన్ బియ్యం కానీ 1500 డబ్బులు ఇవ్వటం కానీ సోషల్ వర్క్ చేస్తున్నాడు. ఒక లీడర్ లాగా వర్క్ చేస్తున్నాడు. కరువు ఉంది లేదని కాదు, వర్షంలో కానీ కరోనా టైంలో కానీ జనం ఇబ్బంది పడుతుంటే దగ్గరుండి ఆయన పట్టించుకుంటున్నాడు. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఆయనకే పట్టణం కడతారు. ఇంకొక చరిత్ర దాకా కేసీఆరే లీడర్ అవుతుంది. ఎన్ని చెప్పుకున్నా కూడా తెలంగాణలో కేసీఆరే మొగోడు, కేసీఆరే లీడర్. ఇప్పుడు హైదరాబాద్లో గ్రేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి చెందుతుంది. వేరే పార్టీ గెలిస్తే లేదు కదా. మరి మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కి వస్తారు. హైదరాబాద్లో గ్రేటర్ ఎలక్షన్ల ప్రచారం కానీ అన్ని కొనసాగుతున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తారనేది కాన్ఫిడెన్స్ అయితే చెప్పలేమండి. ఏ పార్టీ గెలిచినా కూడా ప్రజలకి సేవ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఏ పార్టీ అయినా సరే. అంటే ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు సేవ చేస్తారని మీకు ఏమైనా ఐడియా ఉంది? ప్రస్తుతానికి అయితే బీజేపీ వస్తే బెటర్ అని అనుకుంటున్నాం మేము కూడా. సో బీజేపీకి నేను కూడా నా ఓటు. పేరేం పేరు? శ్రీనివాస్. ఇప్పుడు గ్రేటర్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? అలాంటి ఏ పార్టీ అయినా వచ్చేంత వరకు ఒకలాగా ఉంటుంది, వచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది. ఫస్ట్ థింగ్ అది. సో ఇప్పుడు 6 years నుంచి టీఆర్ఎస్ పరిపాలిస్తుంది కాబట్టి మేబీ కంటిన్యూ చేస్తారు వాళ్ళే. బీజేపీ వస్తే ఇంకా వేరే పార్టీకి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. అంటే మరి మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కే ఇవ్వాలి. ఎందుకంటే మంచిగా చెడైనా వీఆర్ బేసికలీ బార్ అండ్ బాటమ్ ఇన్ తెలంగాణ అలా. బట్ ఇది అడ్వాంటేజ్గా తీసుకోకుండా మంచిగా చేస్తే బాగుంటుంది. సార్ నమస్తే, ఏం పేరు మీ పేరు? అజయ్ బాబు నా పేరు.
ఇప్పుడు గ్రేటర్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి చెందుతుందని నువ్వు అనుకుంటున్నావు? ఈ పార్టీ అంటే టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది. కేసీఆర్ గారి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. మిషన్ భగీరథ మిషన్, మళ్ళా మన కళ్యాణ్ లక్ష్మి, మన జిహెచ్ఎంసీ వాళ్ళకు జీతాలు పెంచారు, 18,000 పెంచారు. మళ్ళీ ప్రసవిస్తే ప్రభుత్వ కేసీఆర్ కిట్ హాస్పిటల్లో ఇస్తారు, కేసీఆర్ కిట్ ఇస్తారు. ఎన్నో ఉన్నాయండి, చెప్పాలంటే చాలా ఉన్నాయి. మరి ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటాం? టీఆర్ఎస్కి వేస్తామండి మేము, అభిమానం. ఎందుకంటే క్రిస్టియన్లకు ప్రతిసారి బట్టలు పెడుతుడు, ముస్లింలకు మౌజాంలు ఇమాములు ఇస్తుండు, అన్ని ఇస్తుండు. ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఇక్కడ లేవు. మహారాష్ట్ర బార్డర్ వాళ్ళు మమ్మల్ని కూడా టీఆర్ఎస్లో కలిపారు, తెలంగాణలో కలిపాలని వాళ్ళు కోరుకుంటారు సార్. నా పేరు విజయలక్ష్మి అండి. ఇప్పుడు గ్రేటర్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తుందంటే ప్రస్తుతం ఇక్కడైతే 4-5 పార్టీలు అయినాయి కాబట్టి బీజేపీ ముందు కంటే ఇప్పుడు కొంచెం పుంజుకోవచ్చు అన్నట్టుంది. ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ అయితే మాకు ఇప్పటివరకు ఏం పనులు చేయలేదు. ప్రజలు అదంతా గమనిస్తున్నారు కాబట్టి బహుశా వేస్తే బీజేపీకి వేయవచ్చు అని మా అంచనా. మేము అనుకుంటున్నది అయితే అది. అంటే మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? ఇక అది ఎట్లా చెప్తామండి, ఏ పార్టీకి వేస్తామంటే అది అంటే మేము మనసులో అనుకునేది మేము వేస్తాం అంతేగాని ఖచ్చితంగా బయటకు అయితే చెప్పలేము కదా. అదే మరి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ప్రస్తుతం ఒక పార్టీకి ఇప్పుడు తెలంగాణ పార్టీకి అవకాశం ఇచ్చి చూసినా కూడా మాకు అయితే చేసిందంటూ పెద్దగా అభివృద్ధి అంటూ కనిపించింది ఏమీ లేదు. కాబట్టి ఇంకొకరికి కాంగ్రెస్కి వేయాలన్నా కాంగ్రెస్ ప్రస్తుతం అయితే లేదు, టీడీపీ కాంగ్రెస్ లేదు కాబట్టి ప్రత్యామ్నాయంగా ఉన్నది బీజేపీనే కాబట్టి బీజేపీకి వేయాలనే చాలామంది అనుకుంటున్న విషయం అయితే అది. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈ పార్టీ అంటే ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మంచిగా జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు? ఏది గెలుస్తారంటే ఇక టీఆర్ఎస్ అనుకుంటున్నాము, బీజేపీ అనుకుంటున్నాము, రెండు అనుకుంటున్నాము. అంటే మరి మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? వేస్తాం, బీజేపీకి వేస్తాం. నా పేరు స్పర్ణలత. ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మనకు మంచిగా అవుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఏ పార్టీ అని లేదు కానీ క్యాండిడేట్ని బట్టి ఓటు వేయాల్సి వస్తుంది. అదే మరి ఇప్పుడు ఏ పార్టీకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ శైలజ మేడంకి ఇస్తే ఆమె ఇంతకుముందు మాకు కార్పొరేటర్ ఉండి పనులు చేసింది, చాలా బాగా చేసింది. ఆమెకు కనుక బీజేపీ పార్టీ నుంచి ఆమెకి ఇస్తే మేము ఆమెకు బీజేపీకి ఇస్తాం. పనులు చెయ్యదు ఈ బస్తీకి, గెలుస్తుంది. టీడీపీ నుంచి 2 సార్లు గెలిచింది. తెలంగాణ పార్టీ నుంచి ఏదో కేసీఆర్ మీద అభిమానంతో వేసినాం తెలంగాణకు. ఆయన చేస్తుండే అక్కడ పనులు కానీ వీళ్ళు ఏం చేస్తలేరు. ఇక్కడ కూర్చుంటారు, లంచాలు తింటారు, ఏ పని చేయరు. ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది. వాటర్ గురించి ఎన్నిసార్లు అడిగినా కూడా అసలుకి ఏం పట్టించుకోరు, చెయ్యరు, ఏం పనే చెయ్యరు. మా బస్తీకే రారు వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి కదా, ఈ 3 పార్టీల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీ అనుకుంటున్నారు. మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ. ఎందుకు బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇంతవరకు హైదరాబాద్లో వచ్చి కేసీఆర్ పోయింది లేదు. అంటే ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు 10,000 సాయం ఇచ్చినామని చెప్పి చేశాడండి. ఇంతవరకు హైదరాబాద్లో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇంతవరకు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో అడుగు పెట్టింది లేదు. ఫామ్ హౌస్లోకి ఇంటికని బయటికి రారు. మెయిన్ రీజన్ అదే. రైట్, థ్యాంక్ యూ. పేరు? ఇప్పుడు హైదరాబాద్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేస్తావు? మా ఊళ్ళో అంతే వేస్తారు కదా. నువ్వు వాళ్ళకి వేస్తావు మరి? ఎవరికి వేయాలో ఎన్ని వస్తుంది? ఏమొస్తున్నాయి? పింఛన్ వస్తుందే మరి? పింఛన్ వస్తుంది కదా, వాళ్ళకి వేస్తావు మరి ఓటు? ఎవరికి వేయాలి? నువ్వు వాళ్ళకి వేస్తావు మరి, నాకేం తెలుసు? నాకేం ఎవరు వేయమంటారు. అట్లా ఎట్లా వేస్తావు? నువ్వే వేయాలా? వాళ్ళకి వేయాలా? నువ్వే చెప్పాలా? వీళ్ళకి వేయమని చెప్తా లేస్తారు కానీ. అదే మరి వేయమని చెప్తే అందులోనే వేస్తారు. వాళ్ళు చెప్తే వేస్తావా? ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది. అన్ని విధాలుగా అన్ని చూస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన నుంచి అన్నిటికీ మంచిగా అవుతుంది. కాంగ్రెస్ ఏం చేయలేదు, మాకు బీజేపీ ఏం చేయలేదు, ఒక పైసా ఇచ్చింది లేదు. గరీబుల్లో సాయం చేస్తుంది. వాళ్ళు కేసీఆర్ ఆధ్వర్యంలో చాలా బాగా జరుగుతుంది, అద్భుతం కార్యక్రమాలు జరుగుతుంది. నువ్వు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు? మేము టీఆర్ఎస్కి ఇస్తున్నాం.